ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లెక్కలేనన్ని భారాలను మోస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది కరువై జీవితాలను ముగిస్తున్న వారు కూడా లేకపోలేదు. ఈ భారం అనేది మనిషి మీద భారం ఉన్నప్పుడు ఆ మనిషి సంతోషంగా ఉండలేడు. మనిషి జీవితంలో ఎన్నో భారాలను భరిస్తూ మోస్తూ మనుగడను కొనసాగిస్తున్న రోజులు ఇవి. భారం భరించలేక జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకునేవారు కొందరైతే, భారము భరించలేక దేశ దిమ్మరులైనటువంటి వారు మరికొందరు, భారము భరించలేక గ్రామాన్ని, దేశాన్ని, ప్రాంతాలను వదిలి దూరంగా వెళ్ళిపోయిన వారు మరికొంతమంది. దీనికి అంతటి కారణం ఏంటంటే భారము భరించలేకపోవటం. ప్రతి మనిషి ఏదో ఒక భారాన్ని భరిస్తూ ఉన్నటువంటి వ్యక్తే. మానసిక భారం, మానసికంగా మనస్సులోనే బాధపడుతూ ఆ భారాన్ని భరిస్తూ తమ జీవితాన్ని కొనసాగించేవారు మరికొందరు. మానసికంగా భారాన్ని భరించేవారు ఏమి చేయాలో అర్థం కాదు కొంతమందికి. ఏమి భరించాలో ఏమి చేయలేని పరిస్థితి. మీరు గమనించండి, వాక్యంలో ఒక మాట మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14వ వాక్యంలో మనం చదివితే, దైవజనుడైన మోషే దేవునితో ఈ ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారం. నీవు నాకిట్లు చేయదలిచిన యెడల నన్ను చంపేయని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దీనికి అంతటి కారణం ఏంటంటే భారం భరించలేకపోవటం. నన్ను చంపేసే ప్రభువా, నా వల్ల కాదు, ఈ భారాన్ని భరించటం నా వల్ల కాదు, నేను భరించలేను, నన్ను చంపేయని దేవుని అడుగుతూ ఉన్నాడు. ఆ మధ్యలో కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే తాము చేస్తున్న కంపెనీలో పని ఒత్తిడి వల్ల సమయానికి వారు ఆ కంపెనీ అప్పగించిన ప్రాజెక్ట్ని సంపూర్తి చేయలేనందువల్ల మేము సంపూర్తి చేయలేకపోయామే, వారి పైన ఉన్నటువంటి బాస్ వారిని లేక తిట్టడమో లేక వారిని ఏళ్ళగా మాట్లాడడమో రకరకాల మాటలను బట్టి, రకరకాల పరిస్థితులను బట్టి కొంతమంది తనువు చాలించిన దినాలను మనం చూస్తూ వచ్చాం. మీరు గమనించాలి, కారణం ఏంటంటే భారం భరించలేక ప్రయాసపడ్డారు, సాధించలేకపోయాం, అనుకున్నది సాధించలేకపోయాం అని కొంతమంది తమ జీవితాన్ని ముగిస్తున్న ప్రజలను మనం చూస్తాం. గమనించాలి, మానసికంగా భారాన్ని భరించేవారు ఎవరికి చెప్పుకోలేరు. మానసికంగానే కృంగి ఆ భారం ఎక్కువైపోయి జీవితాన్ని తనువు చాలిస్తున్న ప్రజలను మనం చూస్తూ వస్తున్నాం. మానసికంగా భారం భరిస్తున్న వారు ఎవరికి చెప్పుకోలేరు. అయితే ఈ మానసికంగా బాధపడే వారికి ఒక శుభవార్త మనం ఏంటంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆయన నీ భారాన్ని మోసే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీ భారాన్ని ఆయన తీసివేసి నీకు సమాధానాన్ని కలిగించే దేవుడై ఉన్నాడు. అందుకే వాక్యం చెప్తుంది, నీ భారము యెహోవా మీద మోపు. యెహోవా అంటే ఉన్నవాడు, అనువాడని అర్థం. ఆయన ఉన్నటువంటి వాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. అందుకని ఆయన మీద భారము వేస్తే ఆయన నీ భారాన్ని తీసివేసి నీకు సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహించు దేవుడు. నీ భారమంతా యేసయ్యతో చెప్పుకో. ఆయన నీ భారాన్ని తీసివేస్తాడు.
సమాధానం ఇచ్చే దేవుడు ఆయన నీకు. చదువుకుంటున్న బిడ్డలు మనం గమనిస్తూ ఉండవచ్చు. చదువుకుంటున్న బిడ్డలు కూడా అనేక మంది చనిపోతూ ఉన్నారు. కారణం ఏంటి? సరిగా చదవలేక, టీచర్లు చెప్పే ఆ బోధనలు అర్థం కాక, మానసికంగా బాధపడుతూ, సరిగా మరి ర్యాంకు సంపాదించలేక, ఇటు ఫీజులు, తల్లిదండ్రులు కడుతున్న ఫీజులకు న్యాయం చేయలేక, ఆ భారాన్ని భరించలేక చేసుకుంటున్న బిడ్డలు మనం చూస్తూ వచ్చాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ భారాన్ని యేసయ్య మీద వేస్తే ఆయన నీ భారాన్ని తొలగించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నా భారం ఇదని ఆయనకు అప్పగిస్తే ఆ భారాన్ని తీసివేసి నీకు సంతోషాన్ని, సమాధానం ఇస్తాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఆయన యొద్దకు నువ్వు రాగలిగితే ఆయన నీకు శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు. నీ భారం అంతా ఆయనకు అప్పగించు. నీ కుటుంబ భారమైన, అప్పుల భారమైన, ఆర్థిక భారమైన, అనారోగ్య భారమైన, నువ్వు ఏ భారంతో బాధపడుతున్నా ఆయన నీ కార్యాలను సఫలం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది తమలోనే తాము నలుగుతూ ఆ భారాలను బట్టి వ్యధ చెందుతూ ఉంటారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే యేసయ్యతో నువ్వు చెప్పుకో, ప్రభువా నా భారం ఇది, నా బాధ ఇది, నా పరిస్థితి ఇది అని నువ్వు యేసయ్యతో చెప్పుకో. నీ భారాన్ని ఎదుటివారితో చెప్పుకున్నావు అనుకో, నీ భారాన్ని వారు తీర్చలేరు. సాటి మనిషి నీ భారాన్ని తీర్చలేడు. నీ భారాన్ని తీర్చగలిగిన దేవుడు యేసయ్య. ఆమేన్. ఒక తల్లిని ఒక పాస్టర్ గారు ఇలాగే చెప్పారంట, అమ్మా నీ భారాలు యేసయ్య మోస్తాడు, నీ భారాలు ఆయన మీద వెయ్యి, అప్పుడు నీకు దేవుడు శాంతిని, సమాధానం ఇస్తాడులే అని ఓ పాస్టర్ గారు ఒక తల్లికి, వృద్ధురాలనే తల్లికి చెప్తే ఆ తల్లి అందంట, అయ్యా ఇప్పటికే యేసయ్య నా కొరకు సిలువ మారును మోసాడు, ఇక నా భారాలు ఇంకెక్కడ మోస్తాడయ్యా అందట. మీరు గమనించాలి, ఆయన నీ కొరకు సిలువ భారాన్ని మోసాడు, భరించాడు. నీ కలిగిన భారాలన్నిటిని కూడా భరించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు బైబిల్లో మనం గమనిస్తే హన్నా అనే ఒక తల్లి ఉందండి. ఆ తల్లికి సంతానం లేదు. ఎన్నో సంవత్సరాలైంది వివాహమై, కానీ ఆమెకు సంతానం లేదు. చాలా కృంగిపోయింది. ఇరుగు పొరుగు వారు ఆమెను అనే మాటలను బట్టి, ఆమె నిందించే నిందలను బట్టి, అవమానాలను బట్టి ఆమె జీవితంలో శాంతి, సమాధానములకు దూరం అయిపోయి ఆమె భారము భరించలేక ఆమె జీవితాన్ని చాలించాలనుకోలేదు. నా జీవితంలో ఇక నాకు పిల్లలు కలగరేమో అని నిరాశకు లోనవ్వలేదు. నిజ దేవుడైన యేసయ్యను ఆరాధిస్తున్న ఆ తల్లి దేవుని సన్నిధికి వెళ్ళిపోయిందండి. దేవుని సన్నిధికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో తన హృదయంలో ఉన్నటువంటి భారమంతా, తన హృదయంలో ఉన్న దుఃఖమంతా, తన హృదయంలో ఉన్న బాధ అంతా కూడా యేసయ్య సన్నిధిలో వెళ్ళగక్కింది. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య సన్నిధిలో వెళ్ళగక్కిన దానిని బట్టి ఆమె హృదయము తేలిక చేయబడింది. ఆమె సంతోషంతో, హృదయంతో తిరిగి ఇంటికి వెళ్ళింది. దేవుని సన్నిధిలో తన భారమంతా కుమ్మరించిన దానిని బట్టి యేసయ్య ఆయన సన్నిధిలో కుమ్మరించిన ఆ తల్లిని సంపూర్ణ సంతోషంతో నింపి పంపాడు. హల్లెలూయా. యేసయ్యలో ఉన్నటువంటి సుగుణం ఏంటంటే, ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎవరైనా సరే, నీ రంగును బట్టి, నీ కులాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి, నీ కలిగిన స్థితిని బట్టి, నీవు కలిగి ఉన్న హోదాను బట్టి చూచి ఆయన ఇతడు నావాడు అనుకొని చేరదీసేవాడు కాదు. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి అగాధంలో ఉన్నా సరే, యేసయ్య పాద సన్నిధిని ఆశ్రయించి నీ భారమంతా ఆయన సన్నిధిలో కుమ్మరిస్తే
ఆయన నిన్ను వట్టి చేతులతో పంపడు. ప్రైజ్ ద లార్డ్. నీవు కుమ్మరించిన ఆ భారాన్ని తాను తీసేసుకొని తనలో ఉన్నటువంటి శాంతిని, సమాధానం, నెమ్మదిని, సమృద్ధిని నీకు అనుగ్రహించి పంపుతాడు. యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని వట్టి చేతులతో పంపలేదు యేసయ్య. ఏ ఒక్కరు ఆయన సన్నిధిని ఆశ్రయించినా వారితో చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవు సమాధానంగా ఇంటికి వెళ్ళిపో, కుమారి ధైర్యంగా ఉండు, సమాధానంగా ఇంటికి వెళ్ళిపో. సమాధానంతో పంపుతాడు యేసయ్య. నీ భారమంతా తేలికవుతుంది. కొందరు మనం గమనిస్తాం, కొంతమందిని చూస్తాం, అన్న దేవుని మందిరంలో అడుగుపెట్టాం, మా హృదయం ఏదో తేలికైపోయింది. స్తుతి ఆరాధన చేస్తూ ఉండగా, స్తుతి ఆరాధనలో మేమంతా నేను ఏకీభవించి స్తుతిస్తూ ఉండగా నా హృదయం తేలికైపోయింది. కారణం ఏంటో తెలుసా? యేసయ్య సన్నిధిలో వారి హృదయం తేలికవడానికి కారణం ఏంటంటే, వారి హృదయంలో ఉన్నటువంటి భారాన్నంతా యేసయ్య సన్నిధిలో వారు చెప్పుకున్నారు. వారి దేవుని సన్నిధిలో వెళ్ళగక్కారు. వెళ్ళగక్కిన తర్వాత మరలా వారి హృదయంలో ఉంటుందా? ఉండదు. అందుకని వెళ్ళగక్కండి, యేసయ్య సన్నిధిలో వెళ్ళగక్కండి. మీ హృదయంలో దాచబడిన అగాధమైనా సరే, నీ హృదయంలో దాచబడిన ప్రతి సంగతిని యేసయ్య సన్నిధిలో వెళ్ళగక్కండి. యేసయ్య నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక మన జీవితాల్లో యేసయ్య సన్నిధిలో మన భారాన్నంతా ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. నా బ్రతుకు కాలం అంతా ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా స్థితి ఇంతే, నేను భారం భరించడానికే పుట్టానేమో, ఈ భూమి మీద నేను భారంగా ఉన్నాను, నేను భారం, నా కుటుంబానికి భారం, నా ఇంటికి భారం, బంధువులకు భారం, నా తల్లిదండ్రులకు భారం, నా పిల్లలకి భారం, ఇరుగు పొరుగు వారికి నేను భారం, నేను ఎందుకు బ్రతకాలి అన్న ఆలోచనతో నువ్వు ముందుకు సాగవద్దు. యేసయ్య నీ భారాన్ని తొలగించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ భారాన్ని భరించటానికే ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. నీ కొరకు, నీ పాపముల కొరకు యేసయ్య మరణించాడు. నీకు రావలసిన శిక్షను తప్పించటానికై నీ పాప భారాన్ని ఆయన భరించాడు, మోసాడు నీ కొరకు. నీకు రావలసిన శిక్షను తప్పించటానికై, నీకు రావలసిన ఆ శాపం ఆయనే భరించి, ఆయనే సిలువలో మోసి నీకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించాడు, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. నువ్వెవరైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వెంతటి వాడవైనా సరే, యేసయ్య నీ కొరకు మరణించాడు. యేసయ్య నీ కొరకు ప్రాణం త్యాగం చేశాడు. అందుకని సిలువ భారాన్ని మోసిన దేవుడు నీ భారాల్ని మోయటంలో అదో లెక్కన యేసయ్యకి. అందుకని యేసయ్య దగ్గరికి రా, యేసయ్యకి నీ భారాన్ని అప్పగించు, యేసయ్య మీద నీ భారాన్ని వెయ్యి. మనుషుల చేతులు పట్టుకొని, మనుషుల కాళ్ళు పట్టుకొని, నీవే నన్ను ఆదుకోవాలయ్యా, నీవే నన్ను ఆదుకోవాలయ్యా, నా భారం ఇది నేను భరించలేకపోతున్నానని, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకొని చేతులు పట్టుకొని బతిమాలే కంటే కూడా యేసయ్య పాద సన్నిధిని మీరు ఆశ్రయించి మీ భారమంతా ఆయన మీద వెయ్యండి. నా వల్ల కాదు ప్రభువా, నేను భరించలేను ప్రభువా ఈ భారమని నీవు యేసయ్య మీద వేస్తే ఆయన నీకు విశ్రాంతిని దయచేస్తాడు. అందుకని మీ జీవితాల్లో యేసు వైపు తిరగండి, మీ భారాలన్నీ యేసయ్యకి అప్పగించండి. కాబట్టి దేవుని సన్నిధిలో మిమ్మును మీరు యేసయ్య చేతికి అప్పగించుకోండి, మీ భారమంతా ఆయన తొలగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి, నమ్మదగిన దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి నీ సన్నిధిలో ఈ విధంగా నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే భాగ్యం దయచేసినందుకు స్తోత్రాలయ్యా. నా తండ్రి, ఈ దినాన మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన వర్తమానం బట్టి నీకు స్తోత్రాలు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడని మీరు సెలవిచ్చినందుకు స్తోత్రాలు. మా భారాలు మోసే దేవుడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా.
తండ్రి మా భారాలన్నింటినీ తొలగించమని అడుగుచున్నాం యేసయ్యా. ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటూ నాయన చూస్తున్న ప్రజలందరినీ వారు ఏ భారంతో ఉన్నా నాయన వారి భారాన్ని తేలిక చేయమని అడుగుచున్నాం, తొలగించమని అడుగుచున్నాం తండ్రి. వారి భారాన్ని తొలగించండి. మానసిక భారమైన, శరీర సంబంధమైన భారమైన, ఆత్మ సంబంధమైన భారమైన, ఏ భారమైనా సరే నాయన మీరు వారిని తొలగించి సమాధానము నెమ్మదిని మీరు దయచేసి మీరు నడిపించి వారి సర్వ ప్రయత్నములను ఆశీర్వదించి సఫలము చేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప, దేవుని సమాధానం మీకు తోడైండునుగాక. ఆమేన్.